ఆంధ్ర తెలంగాణ సహా దేశవ్యాప్తంగా నిన్న ఈవినింగ్ నుంచి ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చింది. అసలు ఈ ఎలక్షన్ కోడ్ అంటే ఏమిటి, ఈ ఎలక్షన్ కోడ్ లో ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఏమేం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇలాంటి అన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చర్చిద్దాం. షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. వెలువడడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. The model code of conduct will come into force from the time the dates are announced. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా వచ్చింది. రాజకీయ పార్టీలు ఈ ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అసలు ఎలక్షన్ కోడ్ అంటే ఏమిటి, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏం చెబుతోంది? నిన్న ఈవినింగ్ అనగా 16th March 2024 ఎలక్షన్ షెడ్యూల్ అనేది ఈసీఐ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 4 రాష్ట్రాలతో పాటు ఇండియాలో ఉన్న అన్ని లోక్సభ సీట్స్ కి 7 ఫేజెస్ లో ఎలక్షన్ అనేవి జరిపించబోతుంది. అయితే ఆంధ్ర మరియు తెలంగాణకి సంబంధించి ఎలక్షన్స్ అనేవి ఒకే రోజు ఫేజ్ 4 అంటే మే 13న ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. జూన్ 4వ తారీఖున ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి అండ్ తెలంగాణకి మాత్రం కేవలం లోక్సభకి ఎలక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు అసలు ఈ ఎలక్షన్ కోడ్ అంటే ఏమిటి, వీటి గురించి చూద్దాం. ఎలక్షన్ కోడ్, దీన్నే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని పిలుస్తారు. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్స్ అనేవి ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరపడం కోసం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తూ ఉంటుంది. సరే భయ్యా, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అదే ఎలక్షన్ కోడ్ అంటే ఏంది, సింపుల్ గా చెప్పు భయ్యా అంటారా? సరే, ఏ గేమ్ ఆడాలన్నా కానీ దాంట్లో రూల్స్ అండ్ రెఫరీ ఇంపార్టెంట్. అయితే ఈ గేమ్ అంటే ఈ ఎలక్షన్ అనే గేమ్ కి రూల్స్ పెట్టేది ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ గేమ్ లో రూల్స్ నిర్ణయించేది అండ్ రెఫరీగా ఉండేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే. అయితే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ మిడిల్ పార్ట్ లో మొత్తం ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంటుంది. మొట్టమొదటిసారిగా 1960 కేరళలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత సక్సెస్ అవ్వడంతో 1962 నుంచి లోక్సభ ఎలక్షన్ లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ రూల్ వచ్చేసరికి ప్రొహిబిషన్ అంటే నిషేధం. అయితే దేని మీద నిషేధం ఉంటదంటే, గవర్నమెంట్ ఆఫీస్ లో సీఎంలు పిఎంల ఫోటోలు కానీ, గవర్నమెంట్ ఆఫీసుల ముందు ఈ రాజకీయ నాయకుల యొక్క కట్అవుట్లు కానీ ఇవన్నీ ఏమి ఉంచకూడదు, అన్ని తీసి పారేస్తారు. అలాగే సిమెంట్ పోల్స్ కి బ్యానర్స్ కట్టడము, లేదంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టడము, రాజకీయ నాయకుల ఫొటోస్ కానీ, రాజకీయ నాయకుల సింబల్స్ కానీ ఇవన్నీ ఎలాంటివి ఉండవు, అన్ని నిషేధం చేస్తారు. లేదంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ కానీ, బస్సుల మీద, ట్రైన్ల మీద రాజకీయ నాయకుల సంబంధించిన ఫొటోస్ కానీ, వాళ్ళ సింబల్స్ కానీ ఇలాంటివి ఏవి పెట్టకూడదు, అన్ని తీసి పారేస్తారు. ఏవి పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ఇలాంటివి ఎలాంటి రకమైన ప్రక్రియ కానీ ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇలాంటివన్నీ నిషేధించడం జరుగుతుంది, కంప్లీట్ ప్రొహిబిషన్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ ముఖ్యంగా మీరు ఇప్పటి నుంచి ఏదైనా గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసినా, లేదంటే మీరు గవర్నమెంట్ నుంచి ఏదైనా డాక్యుమెంట్ తీసుకోవాలనుకున్నా, లైక్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా కానీ ఏది తీసుకోవాలనుకున్నా కూడా దాని మీద ఇప్పటి నుంచి సీఎం లేదా పిఎం ఫోటోలు అనేవి ఉండవు. దాంతో పాటు సీఎం కానీ, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళ యొక్క కాన్వేలో పెట్టిన వెహికల్స్ కానీ, ఇచ్చిన అఫీషియల్ రెసిడెన్సెస్ కానీ, అధికారిక నివాసాలు, వెహికల్స్, ప్రోటోకాల్స్ ఇవన్నీ ఏమి ఉండవు, అన్ని తీసేయడం జరుగుతుంది. అంటే పేరుకు సీఎం ఉంటాడు కానీ పవర్స్ సీఎం దగ్గర ఉండవు. జస్ట్ నేమ్ సేక్ కోసం సీఎం అనే అతను ఒక రాష్ట్రానికి ఉంటాడు కానీ అతనికి ఎలాంటి పవర్స్ ఉండవు. మొత్తం ఆల్ పవర్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉంటాయి ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. అలాగే ఈ మధ్య కాలంలో అంటే ఈ ఎలక్షన్ కోడ్ నడుస్తున్నంత వరకు ఎలాంటి ట్రాన్స్ఫర్లు కానీ, కొత్తగా అపాయింట్ చేయడం కానీ ఇలాంటివి ఏవి జరగవు. ఇలాంటి ఏమైనా అన్ని జరగాలంటే ఇవన్నీ కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో మాత్రమే ఉంటాయి. ఎలక్షన్ కి 48 గంటల ముందుగా అనగా 2 రోజులు ముందుగానే రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎలాంటి పోల్ క్యాంపెయిన్స్ కానీ, హోర్డింగ్స్ కానీ ఏ ఉన్నా కూడా
ఈ 48 అవర్స్ ముందు వరకే కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ చేయడానికి ఉండదు. దీన్ని మనం ఈ 48 అవర్స్ పీరియడ్ ని మనం ఎలక్షన్ సైలెన్స్ గా పిలుస్తాం. దాంతో పాటు కులాల మీద మతాల మీద ఓటు అడగడం నిషేధం, అలాంటివి అడగకూడదు. అండ్ ఎలాంటి మీటింగ్స్ ఏదైనా మనం రాజకీయ పార్టీలు పెట్టేటప్పుడు మసీదులో కానీ చర్చ్లలో కానీ టెంపుల్స్లో కానీ ఇలాంటివి పెట్టకూడదు. ఇవన్నీ ప్రొహిబిషన్ కిందకి వస్తాయి, నిషేధం కిందకి వస్తాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తనకంటూ కంప్లీట్ పవర్స్ ని యూజ్ చేసి ఇవన్నీ ఎలాంటివి జరగకుండా ప్రొహిబిట్ చేస్తూ ఉంటుంది. దీంట్లో భాగంగా ఇలాంటి అన్ని ప్రొహిబిషన్స్ అనేవి ఉన్నాయి. సో మనకు విత్ ఇన్ 2 months లోపల, ఇంకా 2 months కూడా లేదు, దానికన్నా ముందుగానే మనకు May 13th ఆంధ్ర మరియు తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనకు ఆల్ ఓవర్ ఇండియాకి ఒకే రోజున రిజల్ట్స్ వస్తే ఆ రోజే June 4th. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ లోక్సభ అంటే ఏంది, పార్లమెంట్ అంటే ఏంది, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఇలాంటి ఏం తెలియకపోతే తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి. దీని మీద సపరేట్ గా ఒక్కో దాని మీద ఒక వీడియో చేద్దాం. పొలిటికల్ సిరీస్ అన్నిటినీ క్లీన్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖుదాఫిజ్. జై హింద్.